మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. 38 ఏళ్ల ఎక్స్పీరియన్స్, 16,000 పైగా సర్జరీస్, లక్షల్లో పేషెంట్లు. ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం. అసలు హార్ట్ స్ట్రోక్స్ లేదా హార్ట్ అటాక్స్ రాకూడదు అంటే ఎక్సర్సైజులు చేయాలా సార్, లేకపోతే జిమ్కి వెళ్ళాలా, లేకపోతే యోగా చేయాలా, లేకపోతే ఫుడ్ కంట్రోల్ చేయాలా, లేకపోతే అన్ని మిక్సేజ్ చేయాలా? అన్నీ మిక్సేజ్ చేయాలి. ఇప్పుడు ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే ఒక్క యాంటీబయాటిక్ ఎలా పనిచేయదో, రకరకాల యాంటీబయాటిక్స్ ఎందుకు ఉన్నాయంటే కొన్ని పనిచేస్తాయి. అలాగే ఇందాక నేను చెప్పేది మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఇందుట్లో. ఏ ఫ్యాక్టర్ ఎవరో పనిచేస్తుందో తెలియదు. ఇప్పుడు స్మోకింగ్, ఆల్కహాల్ లాంటివి అవాయిడ్ చేయాలి. అలాగే ఏంటంటే మన వెయిట్ రీజనబుల్ వెయిట్ ఉండేది చూడాలి, మన రేంజ్లో ఉండేది చూడాలి. అట్లాగే మనం తినే ఆహార పదార్థాలు క్వాంటిటీ యాజ్ వెల్ as క్వాలిటీ ఇంపార్టెంట్. సేమ్ క్వాంటిటీ కూడా కొంచెం పొట్టలో ఖాళీగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఆఫ్ దోస్ ఏంటంటే ఆర్కిటిక్, అంటార్క్టిక్ ఏరియా, సమ్ ఏరియాలో వేర్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఐస్, snow, basically all that is surrounded by ice. సో అక్కడ ఏమవుతుందంటే వాళ్ళు లాట్ ఆఫ్ యానిమల్ మీట్, ఎందుకంటే ఫ్యాట్ గివ్స్ లాట్ ఆఫ్ క్యాలరీస్ ఇస్తుంది, తింటారు. ప్లస్ ఫ్యాట్ వల్ల ప్రొటెక్ట్ అవుతుంది. బట్ దే లివ్ మచ్ లాంగర్ కంపేర్డ్ టు మెనీ అదర్ పీపుల్ ఇన్ ద రెగ్యులర్ ఏరియా. ఎందుకంటే వాళ్ళ కష్టం ఏంటంటే ఎంత తిన్నా కూడా పొట్టలో కొంచెం ఖాళీ వదిలిపెట్టాలి. దట్ ఈస్ ద ప్రిన్సిపల్ they found. They do lot of walking and plus they eat less, make sure there is a little space inside. So that has got such a tremendous effect, eating less. So eating less, eating proper food, plus doing some reasonable exercise. But gym లాంటి ఏంటంటే they keep you in good shape. మజిల్ ఇప్పుడు ఒక ఏజ్ పెరిగిన తర్వాత మజిల్ ఎట్రోపీ అవుతూ ఉంటాయి. అవన్నీ లేకుండా ప్రివెంట్ చేయటానికి బ్యాక్ పెయిన్స్ వీటన్నిటి పనికొస్తుంది జిమ్. బట్ జిమ్ ఇట్ సెల్ఫ్ will not help in హార్ట్ అటాక్స్ ప్రొటెక్షన్కి. ఎందుకంటే ఆ ఎక్సర్సైజ్ విల్ నాట్, కాసేపు ఎత్తావు హార్ట్ రేట్ సడన్గా పెరుగుతుంది, 2 నిమిషాల తర్వాత కూల్ అయిపోతుంది. ఇప్పుడు హార్ట్కి సరిపడా ఎక్సర్సైజ్ కావాలంటే దానికి ఒక ఫార్ములా ఉంది. హార్ట్ రేట్కి 220 మైనస్ ఏజ్ అని పెట్టి ఒక 80% వచ్చి ఒక 15 to 20 minutes అది మెయింటైన్ అవ్వాలి. అట్లా అది ఎప్పుడు మెయింటైన్ అవుతుంది? స్విమ్మింగ్ చేస్తేను, టెన్నిస్ ఆడుతుంటేను, లేకపోతే వాకింగ్ చేస్తుంటేను, సైక్లింగ్ చేస్తుంటేను, ఇలాంటి ఎక్సర్సైజెస్లో ప్రొటెక్షన్ ఎక్కువ. సో జిమ్ వి హెల్ప్ యూ ఇన్ గుడ్ షేప్, బట్ బై ఇట్ సెల్ఫ్ ఇట్ విల్ నాట్ గివ్ లాట్ ఆఫ్ ప్రొటెక్షన్ కంపేర్ టు దీస్ థింగ్స్. సో అందుకని యూ హ్యావ్ టు డూ పార్ట్లీ జిమ్ అండ్ పార్ట్లీ రెగ్యులర్ ఎక్సర్సైజ్ లైక్ దిస్. ఈ ఏజ్ వాళ్ళు ఈ ఎక్సర్సైజ్ చేయాలి, ఈ ఏజ్లో వాళ్ళు ఈ ఎక్సర్సైజ్ చేయాలి, అట్లా ఏమన్నా ఉంటుందా సార్? అట్లా ఏం ఉండదు. కాకపోతే మనకు తెలుసు కదా, ఇప్పుడు 70 ఏళ్ళు వచ్చిన తర్వాత పరిగెత్తలేము, పడిపోతాం. ఇప్పుడు పిల్లలకు ఉందనుకోండి, వాళ్ళకున్న మెటబాల్ రేట్కి నువ్వు జస్ట్ వాకింగ్ చేయి అంటే దట్ విల్ నాట్ బి ఎనఫ్ ఆఫ్ ఇట్, ద ఈట్ మోర్. సో అందుకని ఏంటంటే వాట్ సూట్స్ యూ హ్యావ్ టు సీ. బట్ ఎట్ ద సేమ్ టైం ఏంటంటే ఇప్పుడు మనకి ఈ జిమ్ కల్చర్ అది పెరిగింది కొంతవరకు ఓకే. బట్ ఇఫ్ యూ పుష్ యువర్ సెల్ఫ్ లైక్ ఇఫ్ ఐ పుష్ మై సెల్ఫ్ లైక్ 25-year-old guy, I want to only stay in good shape, keep my muscle without atrophy. But then if I want to do like a Mr. India or Mr. World, ఇవన్నీ పెంచేటి నేనంటే ప్రోటీన్ పౌడర్స్ తిని ఎక్సర్సైజ్ ఎక్కువ చేస్తే లోపల గ్యారంటీగా పోతా. సో అందుకని ఏంటంటే ఏదైనా అప్పుడు మనకి ఏజ్ పెరిగే కొద్దీ మోర్ మెడిటేషన్ గివ్స్ యాజ్ గుడ్ ఎఫెక్ట్ యాజ్ వాకింగ్ ఫర్ 20 minutes. సో అందుకని అంటే జాయింట్ పెయిన్స్ ఉన్నాయి అనుకోండి, జనరల్గా వాకింగ్, యూ గో అవుట్, లుక్ ఎట్ థింగ్స్, దే ఆర్ బెటర్. అది చేయలేనప్పుడు చక్కగా కూర్చొని మెడిటేషన్ చేయండి, అడ్జస్ట్ యువర్ ఫుడ్ and then keep your mind more peaceful. Try to do something, as I said, always try to do something good to the society. That will keep you your mind so calm and happy. ఇప్పుడు మీరు కారు కొనుక్కుంటే హ్యాపీనెస్ 5 నిమిషాలు ఉంటుంది, మర్నాడు ఎవడో గెద పెట్టగానే మళ్ళీ ఏడుపు. నిజం అది కదా. 3 రోజుల తర్వాత గెద పెట్టకపోయినా దాని గురించి పట్టించుకోం మనం. డ్రైవర్ తోడంటే అయిపోతుంది. బట్ యూ సే డూ సంథింగ్ గుడ్. The moment you think of it, even after 1 week, I helped that fellow. వాడి ఫీజు కట్టాను, వాడు పాపం చదువుకున్నాడు సంవత్సరం అంటే, I mean you get happiness even after some time, even after years. So అందుకని ఏంటంటే, so generally whatever gives happiness to the mind, which is likely to last longer, నా ఉద్దేశంలో, that cuts down the stress and that decrease blood pressure, decrease your heart rate, maybe even cholesterol, like meditation. You don't know.
సో అందుకని ఏంటంటే వీఆర్ నీడ్ టు లుక్ ఎట్ నాట్ ఓన్లీ లివింగ్ లాంగర్ బట్ మేకింగ్ ద మూమెంట్స్ మోర్ వాల్యుబుల్ కదా. కరెక్ట్ సార్. మరి ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు పొద్దున ఒక ఆయన చెప్తున్నా అండి, ఎవళ్ళు కాశీలో ఎవడు పెద్ద ఆశ్రమం కట్టించాడు, 63-64 ఏళ్ళు 70 ఎకరాలంతా కట్టించాడు, బ్రహ్మణ పాప అని చనిపోయాడు అన్నాడు. ఓ మై గాడ్, ఆ ఏజ్కి అప్పటికి అంత వర్క్ చేశాడు ఆయన. 100 ఏళ్ళు ఉన్నా మనం చేయలేని వర్క్ 63-64 ఏళ్ళలో చేశాడు కదండి. 300 మంది ఎంత హ్యాపీనెస్ క్రియేట్ చేయటానికి మెడిటేషన్ క్రియేట్ చేయడానికి హెల్ప్ చేశాడు కదా. సో ఏంటంటే ఇది లివింగ్ లాంగ్ ఇస్ గుడ్, బట్ ఇట్ షుడ్ నాట్ బి పనిష్మెంట్. మనం వీ ఆల్సో హ్యావ్ టు లుక్ ఎట్ ఓన్లీ లివింగ్ లాంగ్ అని కాకుండా మేకింగ్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ బెటర్ ఫర్ అస్ as well as ఫర్ అదర్స్ అరౌండ్. దానికి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మనం ఇయర్సే కౌంట్ చేయటం కాదు, బట్ ఎవరీ మూమెంట్ ఇఫ్ యూ డూ సంథింగ్ లైక్ దిస్ ప్రాబ్లీ లుకింగ్ బ్యాక్ దట్ గివ్స్ సో మచ్ హ్యాపీనెస్. అల్టిమేట్లీ లైఫ్ మనం చేసే హ్యాపీ హెల్దీ లైఫ్ అంతే కదా మనం అడిగేది. కావాల్సింది అదే కదా. మనం ఏంటో మనకున్న హ్యాపీనెస్ అవుతుంది, అది లేదు లేదని అనుకుంటా ఉంటాం మనం. అవును. బట్ ఇప్పుడు ఏంటంటే ఫార్చునేట్లీ వీఆర్ ఏబుల్ టు వాక్ అరౌండ్, వీఆర్ ఏబుల్ టు ఈట్ వెల్, ఇంటరాక్ట్ వెల్, రిమెంబర్ వెల్, అవర్ చిల్డ్రన్ ఆర్ డూయింగ్ ఫైన్. సో అందుకేనంటే there are sometimes we have to sit back and see how lucky we are to have all these things. Not think of, so all these things, why I'm saying is it's a philosophy అని కాదు. All these things are good for health. కరెక్ట్ సార్. All these things are good for health. నేను ఎప్పుడు చెప్తా, హెల్త్ అనేది ఏంటంటే ఓన్లీ ఫిజికల్ హెల్త్ కాదు, హెల్త్లో మెంటల్, సోషల్, స్పిరిచువల్ ఇవన్నీ ఉంటేనే హెల్త్. అవును సార్, కరెక్ట్. ఇవన్నీ లేకుండా సో వీ హ్యావ్ టు, మీ ఎవళ్ళని హెల్తీగా ఉండాలి అంటే ఇవన్నీ పని చేయాలి. మనం మీరు అన్నట్టు మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ చేస్తే ఏంటంటే ఫిజికల్గా ఏముంటుంది, ఫిజికల్గా మజిల్ ఏం పెరగదు కదా. అవును. దిస్ ఈజ్ ద మెంటల్ హెల్త్. నలుగురికి హెల్ప్ చేయాలి, సోషల్ హెల్త్, అండ్ యూ సీ ద గ్రోత్ ఆఫ్ అదర్స్ అండ్ బీ హ్యాపీ, స్పిరిచువల్ హెల్త్. ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు ఎంతసేపు నాకే కావాలి నాకు కావాలి నేను పెరగాలంటే ఇప్పుడు దట్ ఈస్ నెవర్ ఎండింగ్ కాంపిటీషన్. నెవర్ ఎండింగ్ కాంపిటీషన్. కరెక్ట్. నేను అందుకే చెప్తా, ఐ ఆల్వేస్ వాంట్ టు కంపేర్ మై సెల్ఫ్ టు మై పాస్ట్. యామ్ ఐ బెటర్ దాన్ బిఫోర్. కరెక్ట్ సార్. అప్పుడైతే అంతే తప్ప ప్రతి దాంట్లో నాకున్న దాంట్లో ప్రతి దాంట్లో కూడా నాకంటే బెటర్ అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే తక్కువ నాకంటే హైట్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఉంటారు. బట్ ఏంటంటే మనం వీ ఓన్లీ లుక్ ఎట్ దోస్ పీపుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ కదా. బట్ మనకున్న తక్కువ వాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. సో అందుకని ఇవన్నీ కూడా హెల్త్ ఉంటాయి. ఇవన్నీ ఇప్పుడు మనం ఎంతసేపు మీరు ఎక్సర్సైజు, ఫుడ్, ఆయిల్ తినచ్చా తినకూడదా ఈ అంటే అవన్నీ పార్ట్ ఆఫ్ ఇట్, పార్ట్ ఆఫ్ ది 4: ఫిజికల్, మెంటల్, సోషల్, స్పిరిచువల్. డోంట్ ఫోకస్ ఓన్లీ ఆన్ ఫిజికల్ హెల్త్, వర్క్ ఆన్ అదర్ థింగ్స్. సో ఇవన్నీ చేస్తే ఏంటంటే మనం హ్యాపీగా ఉంటానికి అవకాశం ఉంది, లాంగ్విటీ పెరుగుతుంది, సైన్స్ పెరుగుతూ ఉంటుంది, విల్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ అండ్ వీ కాంట్రిబ్యూట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.